హాయ్ ఫ్రెండ్స్, నేనండి పిఎన్ఆర్ మీడియా పెట్టిన చూడండి. ఈసర తీగ, ఈసరవల్లి తీగ అంటారు. చూడండి ఎలా ఉందో. ఈ ఈసరవల్లి తీగ అంటే తెల్లీశ్వరి అంటారు. చూడండి, తెల్లీశ్వరి ఇలా ఉంటుంది. కాయలు చూడండి ఎలా ఉన్నాయో. తెల్లీశ్వరికి కాయలు అనేది ఇలా కనిపెట్టాలి. మీరు ఇలా కనిపెడితేనే మీరు కాయలు అనేది గుర్తుపెడతారు. చూడండి, మీకు చూపిస్తాను బాగా వివరంగా. చూడండి ఎట్లా ఉన్నాయి. మన తక్కిడ తూకంలాగా ఉన్నాయి. చూడండి, తక్కిట్లో తూకంలాగా. మనం బెలూన్ ఎగరేసి లోపల కూర్చోబోతుంటారు చూడాలి మనుషులు, ఆ విధంగా ఉంటుంది. చూడు, తక్కిడిలాగా చుట్టూ ఉంటుంది, మధ్యలో గొంతు ఉంటుంది. చూడండి ఇలా గొంతు ఉందో. దీన్ని తెల్లీశ్వరి తీగ అంటారు. ఈ తీగ మనము ఈ వేరు అనేది తీసి పెట్టుకొని మనం ఇంట్లో సున్నంగాను లేదా వేర్లుగాను ఎండబెట్టుకొని పెట్టుకో. తర్వాత మనకు కురుపులు అనేది వస్తూ ఉంటాయి. ఎప్పుడన్నాను కాళ్ళ మీద కురుపులు అనేవి వస్తూ ఉంటాయి. అప్పుడు వీటిని నూరి అనేది వాటి మీద పూయాలి. పూసే దానివల్ల మాడిపోతాయి, విన్న తగ్గిపోయేదానికి అవకాశం ఉంటుంది. అందులోనూ తేలుకు, పాముకు అన్నిటికీ ఉపయోగిస్తారు వీటిలో. అంటే ఇదొకటేనే కాదు, కొన్ని సూర్ణాల్లో మిక్సింగ్ చేస్తారు. ప్రతి ఒక్క విషపురుగుకి ఈ ఈసర తీగ అనేది మిక్సింగ్ అనేది చేస్తూ ఉంటారు. ఓకే ఫ్రెండ్స్, ఉంటాను. బాయ్.